హలో అండి. ఈరోజు మనము సింపుల్గా కుట్టిన బ్లౌజ్కి డిజైన్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఉంటుందండి. చిన్న అద్దాలు ఇట్లా తీసుకొని మిర్రర్ అద్దాలు దొరుకుతాయని అవి నెక్కుకి ఎలా సింపుల్గా కుట్టుకోవాలో చూద్దామండి. ఈరోజు సిల్క్ థ్రెడ్ తీసుకొని సూదికి ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఒక పొర దారం తీసుకొని ఇట్లా సూదులకి ఎక్కించుకోవాలి. చిన్న అద్దాలకి 2 పొరలు అయితే సరిపోతుందండి. పెద్ద అద్దం అయితే 4 పొరలు తీసుకోవాలి. ఇట్లా సూదులకి ఒక పొర ఎక్కించేసి రెండు చివర్ల ఇట్లా ముడేసుకోవాలి. అప్పుడు 2 పొరలు వచ్చేస్తుంది. ఇదే విధంగా 4 పొరలకు 2 పొరలు ఎక్కించుకుంటే చివర ముడేసుకుంటే 4 పొరలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు అద్దం తీసుకొని బ్లౌజ్ మీద అట్లా పెట్టుకొని లేదా దాని చుట్టూ గీసుకొనైనా కుట్టుకోవచ్చు, లేదా ఇట్లా పట్టుకొనైనా కుట్టేయచ్చు. ఇట్లా ఒక సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలి. దగ్గరగా తీసుకుంటూ సూదికి అవతల వైపు దారం వచ్చేట్లుగా అట్లా తీసుకుంటూ కుట్టుకోవాలి. అద్దం చుట్టూ మొత్తం కుట్టేసుకోవాలి. దగ్గర తీసుకోవాలి. అద్దం చుట్టూ రావాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఫస్ట్ ఆడి వరకు అట్లా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ లోపల వైపు నుంచి సూది బయటికి చెట్టుగా దారం అట్లా తీసుకుంటూ మళ్ళీ అంతా కుట్టేయాలి. ఇప్పుడు అద్దాన్ని లోపల పెట్టి అద్దం పైకి అంతా దారం వచ్చేలా అడ్జస్ట్ చేసుకుంటూ సూదితో అట్లా అడ్జస్ట్ చేస్తూ అద్దం పైకి దారం వచ్చేలా అలా లాగితే వచ్చేస్తుందండి. అట్లా మళ్ళీ లోపల నుంచి మళ్ళీ దారం బయటికి వచ్చాడు తీసుకుంటూ కుట్టేయాలి. స్టార్టింగ్ వరకు కుట్టేసి సూది కిందికి అనేసుకోవాలి. సూది దారం తీయనవసరం లేదండి, తెంపనవసరం లేదు. దాని పక్కనే కొద్దిగా దగ్గరలో అట్లా మళ్ళీ ఇంకో అద్దం కుట్టుకోవాలి. సేమ్ అదే విధంగానే కుట్టుకుంటూ రావాలి. అట్లా వరుసగా లైన్ కుట్టుకోవాలి. అట్లా తర్వాత ఈ రెండింటి మధ్యలో వచ్చేట్టుగా అద్దం దారం అలా తీసుకొని రెండింటి మధ్యలో అద్దం రావాలండి. అలా స్టార్టింగ్లో ఎలా కుట్టామో అట్లా అదే విధంగా అద్దం చుట్టూ కుట్టుకుంటూ రావాలి.
అంతా కుట్టేసినాక దారం తీసేసుకో. మళ్ళీ అదే విధంగానే 2 అద్దాల మధ్యలో మళ్ళీ వచ్చేట్టుగా అద్దం వచ్చేలా కుట్టుకోవాలి. అంతే అండి. ఇట్లా ఫస్ట్ లైన్ అంతా అలా కుట్టుకొని రెండో లైన్ రెండింటికి మధ్యలో వచ్చేట్టుగా రెండో లైన్ కూడా అంత సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. అంతే అండి, సింపుల్గా అయిపోతుందండి. హ్యాండ్ మొత్తం కావాలంటే ఇలా కుట్టుకోవచ్చు, లేదా సింపుల్గా కావాలంటే డిక్కుకి ఎలా కుట్టామో అదే విధంగా హ్యాండ్కి కూడా కుట్టేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.